మా అన్నకి నలుగైతే మా వాళ్ళంతా కలిపి నాకు పూసేసినారు గంధము. పుయ్యండి బాగా పుయ్యండి, నేను ఇంకా తెల్లగా రావాలి పెళ్ళికి అన్నాను అనమాట. బట్ నేనే ఫస్ట్ వెళ్ళి వాళ్ళకి పూసినాను కాబట్టి వాళ్ళు వచ్చి నాకు పూసినారు. అందుకని బాగా పూసుకున్నా. ఇకైతే మరి లాస్ట్లో అయితే మేము అలా కొద్దిగా సరదాగా మా వదినోళ్ళకి మేము పూస్తే మాకు మా వదినోళ్ళు పూస్తారనమాట. ఇక మా అత్త మేనత్త అవుతుంది మా అన్నకి, నాకు మేనత్తే కాబట్టి ఫస్ట్ తనే పెట్టిద్ది అనమాట నలుగు. ఇంకైతే బాగా పూసినది మా అన్నకి. అత్త కొద్దిగా పూయత్త, షర్ట్ పాడైపోతుంది, ఉండమే ఎప్పుడు పెడతామా నలుగు, ఇప్పుడే కదా పెడతాను, పెళ్ళికి ముందు మళ్ళా పెడతారా, బాగా బాగా పూసుకొని అని చెప్పి పూస్తానది. అత్త వద్దత్త అంటున్నాడు మా అన్న అయితే. ఇకైతే అలా అనుకున్నాం కానీ బాగా జరుగుతున్నది. మా అన్నకైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాం మేమంతా అయితే, అనుకున్న కన్నా బాగా జరుగుతున్నది అనేసి. ఇక వరుసైన వాళ్ళు పక్కన కూర్చోవాలన్నమాట నలుగుకి. ఇంకా నా కొడుకు మా అక్క కొడుకు కూర్చోన్నాడు. మా అన్నని అన్న ఇట్లా చూడరా అంటే, ఉండమే నువ్వు యూట్యూబ్లో పెట్టేస్తావు, నేను పెట్టను లేరా, నా ఫోన్లోనే పెట్టుకుంటా అన్నాను అనమాట. కానీ వాళ్ళకి తెలియదుగా పెట్టేస్తాను అనేసి, ఇంక తీసేది ఎందుకు, పెట్టేదానికే కదా. ఇంకైతే తెల్లవారుజామున వచ్చేయమన్నాడు మా చిన్నాన్న. ఇంకైతే ఇంటి దగ్గర చిన్నాన్న ఆవులు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, వాటిని చూసుకొనిగా చిన్నాన్న రావాలి అని చెప్పేసి మా అక్కనైతే మార్నింగ్ వెళ్ళిపోమన్నాం అనమాట. మార్నింగ్ వచ్చేసింది మా అక్క. ఇంక నేను మా అత్త పని చూసుకొని అయితే మళ్ళీ మధ్యాహ్నం నుంచి వచ్చినామన్నమాట. ఇంక మార్నింగే మేము వచ్చే కొందికి వీళ్ళైతే అన్నీ చేసేస్తున్నారనమాట. ఇదిగోండి మా అన్న వాళ్ళ మేనమామ కొడుకు ఫస్ట్ మేనమామ నలుగు పెట్టినారు. ఇంకా ఈరోజే మేనత్త నలుగు పెట్టినారనమాట. మేనత్త ఇంకా నాకు ఆడబిడ్డ అత్త కూతురు అనమాట మా అన్నకి పెట్టినారనమాట. మా వదిన చూడండి వీడియో తీసిందని చెప్పి దాక్కునేసింది. ఇంక మధ్యాహ్నం నలుగు కన్నా ముందుగా అన్నీ రెడీ చేసుకునేసినాం అనమాట. వంటలు గింటలు అన్నీ చేసి పెట్టేస్తున్నారు. ఇంకా అందరూ కూర్చొని కొద్దిసేపు సరదాగా మాట్లాడుకుని ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళ అత్త వాళ్ళ ఇంటి పక్కన ఆమె తోడుకోడాలన్నమాట. నాకైతే చాలా బాగా సపోర్ట్ చేస్తారనమాట. నాకు సపోర్ట్ చేసే వాళ్ళంటే చాలా ఇష్టం, అన్సపోర్ట్ చేసే వాళ్ళంటే చాలా కష్టం. కానీ వాళ్ళని పట్టించుకుంటే నేను ముందుకెళ్ళలేను కదా. ఇంకైతే స్టార్ట్ చేసేసినారు నలుగైతే. ఫస్ట్ అయితే తెచ్చింది మేమే నలుగు, కానీ ఫస్ట్ మేనమామ నలుగు పెట్టినారనమాట. అందరినీ పోయి పిలిచేసి వచ్చినాం మేమైతే ఊరు మొత్తము. మామూలుగా అయితే పెళ్లి రోజు ఈవినింగ్ ఊరు మొత్తం వచ్చి పిలుస్తారు, పెడతారు. మేము ఆ రోజు మంగళవారం వస్తుందని చెప్పేసి ఆదివారం 3 రోజులకు ముందుగా పెట్టేసింది అనమాట మా అత్త మేనత్త నలుగు అయితే. ఫస్ట్ మేనమామ నలుగు పెట్టినారు, తర్వాత మేనత్త నలుగు. ఇంకా అందరినీ పోయి పిలిచినామన్నమాట మేము. తర్వాత తండూరు కూడా వేస్తారు ఊరు మొత్తము, నలుగు పెట్టినారు రాండి అనేసి. మొత్తం ఊరు మొత్తం వస్తారనమాట. విలేజ్ అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఊరు మొత్తం వచ్చి అయితే అందరూ ప్రతి ఒక్కరూ నలుగు పెడతారు. అందరి ఆశీస్సులతో చల్లగా జీవితాంతం ఉండాలని చెప్పి అయితే. నాకైతే ఫస్ట్లో అయితే పెళ్ళైన కొత్తలో తెలియదు ఏమని నలుగు పెట్టాలి అనేసి. ఇక నలుగు పెడతా అంటే ఫాస్ట్గా అయిపోయిందనమాట. ఫోటో తీసి అన్న ఏందమ్మా మోమని పెట్టినావా అన్నాడు. లేదన్నా అని అనుకొని మళ్ళీ అది అప్పటి నుంచి ఇంకా ఏమని పెట్టాలో అడిగి మళ్ళీ పెట్టినాను అనమాట. ఇంకా మా చిన్నన్న, మా పిన్నమ్మ, మా పెద్దన్న, ఇంకా చిన్నన్న కూడా ఉన్నాడు, పిల్లవలేదు. ఇంకా చూడండి మా అన్న భార్య మా వదిన, మమ్మీ ఎందుకు ఆ విధంగా పెడతాన్నావు, ఇంకా ఫుల్గా పూసేసినది మా అక్క కొడుకు అయితే. నా కొడుకు కూడా పూసేసినది ఫుల్గా. ఇంకా మా అన్న వచ్చి బావ అవుతాడనమాట, తనకి నార్మల్గా పెట్టినది. వీళ్ళిద్దరికి బాగా పూసేసినది. అయిపోయినా ఉండమే నా చేతిలో అన్న. ఇంకా మా అన్న మా వదిన సంగం ఇస్తున్నారు. ఇంకా మా అన్న కూతురు బుడ్డమ్మి బాగా నవ్వుతుంది. ఒక్కొక్కప్పుడు బాగా ఏడుస్తుంది అనమాట. ఎప్పుడు బాగుంటుందో ఎప్పుడు బాగుంటుందో తనకే తెలియదు, అలా ఉంటుంది. బట్ ఎప్పుడు చూసినా స్మైల్ ఇస్తుంది. ఇంకా మా అన్న వాళ్ళ మేనమామ భార్య, ఇంకా వాళ్ళ కోడలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళంతా వచ్చినారనమాట. వాళ్ళు పెట్టినారు ఫస్ట్, తర్వాత మేము పెట్టాము. ఇదిగోని మా అక్క వాళ్ళ మేనమామ కొడుకు. ఇంకా మా అక్క పనిలో పడిపోయి మార్నింగ్ నుంచి రెడీ అవ్వేదే మర్చిపోయినది పాపం. ఇంకా మా పెద్దన్న పెద్ద వదిన, ఓకే. మా పెద్దనాన్నకి ఒక కొడుకు ఒక కూతురు, మా నాన్నకి ఒక కొడుకు ఒక కూతురు, మా చిన్నానికి 2 కొడుకులు అనమాట. 3 ఫ్యామిలీలు ఒక్కటిగా ఉంటాయి. మా పెద్దనాన్న మా పెద్దమ్మ ఇద్దరు అనమాట. హెల్త్ బాగాలేదు మా పెద్దనాన్నకి, అయినా కూడా చూసేదానికి యాక్టివ్గా ఉంటాడు. అది బ్లడ్ అంటే. ఇకైతే లాస్ట్లో మేనత్తలు, ఇంకా మేనమామ భార్య, ఇంకా అత్తలు అనేవాళ్ళు 3 అన్న 5 మంది అన్న అలా ఎర్నీళ్ళు అయితే తీస్తారనమాట. మా అత్త అయితే పాట చాలా బాగా పడినది. ఫుల్ వీడియో కాదు కానీ షార్ట్ పెట్టినాను చూడండి. వాయిస్ అయితే చాలా బాగుంటుంది మా అత్తది అయితే. ఇంకా
వీడియో తీసినానని తెలియదు, లేకపోతే ఇంకా చక్కగా పాడుంటుంది. ఇంకా చూస్తా అంటే అన్ని స్వీట్లు నోరు ఊరిపోతున్నాయి అనమాట. అన్ని స్వీట్లని ఎత్తి నోట్లో వేసేసిన. స్వీట్లు ఎక్కువ తింటా, ఆ దేవుని కోరుకుంటున్నా. దేవుడా నాకైతే షుగర్ రాని, మాకు మళ్ళీ స్వీట్లు తినలేను. నాకు చాలా ఇష్టం స్వీట్లు అయితే, బాదుషా, జాంగిరి ఏది చూసినా వదలను. కానీ ఇష్టమైన స్వీట్ వచ్చేసి గులాబ్ జామ్, పాల్కోవా. ఇంకా స్వీట్ బాక్స్లో నేను మా వదిన కొట్లాడినాం దాంట్లో పాల్కోవా కోసం. మా బ్యాడ్ లక్ రెండే ఉన్నది. ఇక వీళ్ళు పనుల్లో బిజీ అయిపోతే నేను మాత్రం అలా తిరిగేసి చేసినా కొద్దిగా పని. మా అన్న వచ్చి ఏమే పని చేయాలని చెప్పి తిరుగుతా అన్నావు అన్నాడు. ఇంకా ఎన్నన్నా చెప్పన్నా, ఇంక మనం చేయనప్పుడు కామ్గా ఉండాలి కదా. సరే అన్నా అని చెప్పిన. ఓకే ఫ్రెండ్స్, మా పక్క అయితే ఇలా నలుగు అయితే పెడతాం. మళ్ళీ పెళ్లి రోజు అయితే నూనె నలుగు పెడతామన్నమాట. ఈవినింగ్ నూనె నలుగు పెట్టేసి, ఇంటి నలుగు పెట్టేసి అయితే ఇంకా ఈవినింగ్ వెళ్ళిపోతాం. అందరూ తప్పకుండా రాండి ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్స్ ఇంకా వీడియో చూసే ప్రతి ఒక్కరూ పెళ్ళికైతే రావాలి. ఇంకా ఏమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి నచ్చినట్టయితే. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ, టాటా.